బోయపాటి సీనుతో చేసిన అఖండ 2 యావరేజ్ అనిపించుకోవడంతో కొత్త సినిమా మొదలుపెట్టారు నందమూరి బాలకృష్ణ. గోపీచంద్ మల్లేనితో ఆయన 111వ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ముందు పీరియాడిక్ స్టోరీ అనుకున్నారు, కానీ తరువాత దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మాస్ మసాలా యాక్షన్ డ్రామా స్టోరీతో చేస్తున్నారు. వీరసింహారెడ్డి తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపైన అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే బాలయ్యని సరికొత్త పాత్రలో పవర్ఫుల్గా చూపించబోతున్నాడు గోపీచంద్ మల్లేని. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీని రాకెట్ స్పీడ్తో పూర్తి చేసి దసరాకు భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ని కూడా బాలయ్య సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది బాలయ్య నటిస్తున్న 112వ ప్రాజెక్ట్. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలని మిగతావన్నీ తాము చూసుకుంటామని ప్రొడ్యూసర్స్ చాలామంది కూడా ప్రాజెక్ట్ కోసం ఆసక్తి కనపరుస్తూ బాలయ్య చుట్టూ తిరుగుతున్నారట. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలని దర్శక నిర్మాతలు క్యూ. దిల్ రాజు, సూర్యదేవర, నాగవంశీ బాలయ్య కోసం పోటీ. అందరికీ ఒకే రూల్ పెట్టిన బాలయ్య. నాకు లెక్క ఉంటుందన్న బాలయ్య. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, బాలయ్య నటిస్తున్న 112వ ప్రాజెక్ట్. బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలని మిగతావి తాము చూసుకుంటామని ప్రొడ్యూసర్స్ చాలామంది కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తి కనబరుస్తూ బాలయ్య చుట్టూ తిరుగుతున్నారట. కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 సంక్రాంతికి విడుదల చేయాలని బాలయ్య పట్టుబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 112వ మూవీని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ని మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రెస్టీజియస్గా భారీ స్థాయిలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ ఈ మూవీని 2 భాగాలుగా అత్యంత పవర్ఫుల్ స్టోరీతో చేయాలని భావించడంతో ప్రీ ప్రొడక్షన్ వర్కులకు చాలా టైం అవసరమవుతుంది. దీంతో వివేక్ ఆత్రేయ సినిమాని సంక్రాంతి బరిలో దిగే అవకాశం లేదు. వివేక్ ఆత్రేయతో పాటు హరీష్ శంకర్ కూడా బాలయ్యతో ఓ భారీ యాక్షన్ డ్రామా చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. సూర్యదేవర, నాగవంశీ దీన్ని నిర్మించాలనుకుంటున్నారు. దిల్ రాజు కూడా బాలయ్యతో సినిమా చేయాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే కలిశాడు కూడా, కానీ అది ఇప్పట్లో ఫైనల్ అయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎవరు తనతో సినిమా చేయాలని వచ్చినా బాలయ్య సంక్రాంతికి రిలీజ్ అంటేనే రిక్వెస్ట్ చేస్తుండడం ప్రొడ్యూసర్కి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏ ప్రొడ్యూసర్, డైరెక్టర్ బాలయ్యకు ఓకే చెప్పినా అది అయ్యే పని కాదు. దీంతో బాలయ్య 2027 సంక్రాంతి పరిలో దిగాల్సిందేనని అంతగా కాన్ఫిడెంట్గా ఉండడానికి గల కారణం ఏంటి? ఎందుకు సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నాడు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. గతంలో చాలాసార్లు బాలయ్య సంక్రాంతి హిట్లు కొట్టాడు. ఈ మధ్యే ఆ రేసులో వెనుకబడ్డాడు. సంక్రాంతికి వస్తున్నాంతో వెంకీ, మనశంకర వరప్రసాద్ గారితో చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్నారు. తాను కూడా అదే తరహాలో బ్లాక్ బస్టర్ హిట్ని సంక్రాంతికి దక్కించుకోవాలనే బాలయ్య ఇలా పట్టుబడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇక NBK 111 విషయానికి వస్తే, ఈ సినిమా కోసం బాలకృష్ణ దాదాపు 2 వారాల పాటు రాత్రంతా మేల్కొని షూటింగ్లో పాల్గొనాల్సి ఉంటుందని సమాచారం. సాధారణంగా అగ్రకథానాయకులు రాత్రి వేళల్లో పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపరు. కొంతమంది హీరోలు అయితే నైట్ షెడ్యూల్ అంటేనే వెనకడుగు వేస్తారు. దానివల్ల దర్శకులు తమ పనితీరును మార్చుకోవాల్సి వస్తుంది. అయితే బాలయ్య విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆయన సెట్లో దర్శకుని మాటకి ఇచ్చే గౌరవం అమోఘం. బాలకృష్ణను అందరూ డైరెక్టర్స్ హీరో అని పిలుస్తూ ఉంటారు. దర్శకుడు ఏం చెబితే అవి చేసుకుంటూ వెళ్ళడం ఆయన శైలి. అనవసరమైన సలహాలు ఇవ్వడం లేదా మేకింగ్ విషయంలో జోక్యం చేసుకోవడం వంటివి ఆయన అస్సలు చేయరు. రాత్రి సమయాల్లో షూటింగ్ చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమా కోసం కూడా ఆయన ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శ్రమించారు. ముఖ్యంగా జైలు సన్నివేశాలు, క్లైమాక్స్ ఫైట్స్ చిత్రీకరణలో ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజానికి బాలయ్య క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన పనులను ప్రారంభించడం ఆయనకు అలవాటు. రాత్రి సమయంలో అనవసరంగా బయట తిరగకుండా ఉండడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ రాత్రి మేల్కొని ఉన్నారంటే అది సినిమా కోసం లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపడానికి మాత్రమే అయి ఉంటుంది.
వృత్తి పట్ల ఆయనకున్న అంకిత భావం కారణంగానే షూటింగ్ సమయంలో ఎంతటి శ్రమనైనా ఆయన చిరునవ్వుతో స్వీకరిస్తారు. ఇటీవల విడుదలైన అఖండ 2 చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ ఫలితం బాలయ్యలో ఒక రకమైన కసిని పెంచింది. ఎలాగైనా తదుపరి చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకే రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు పనిచేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బాలకృష్ణ 111వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 2025లో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన సతీష్ వెంకటకిలారు నిర్మించారు. అయితే చారిత్రాత్మక నేపథ్యంలో సినిమా ఉంటుందని ముందే తెలిపిన మేకర్స్ 3 నెలల క్రితమే షూటింగ్ ప్రారంభించారు. కానీ బడ్జెట్ తదితరుల ఇష్యూలతో మూవీని మధ్యలోనే ఆపివేశారు. ఆ పైన మరో కొత్త స్క్రిప్ట్తో త్వరలోనే తిరిగి షూటింగ్ ఆరంభిస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ వెలువడింది. గురువారం రాత్రి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అధికారికంగా ప్రారంభించినట్టు సమాచారం. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చిత్ర సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఆసక్తికరమైన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. నందమూరి బాలకృష్ణ రాబోయే సినిమాలు ఇవే అంటూ రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. బాలయ్య హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో ఓ చిత్రం ఉంటుందని విశేషంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను బాలయ్యతో ఇంతకు ముందు వీరసింహారెడ్డి వంటి బంపర్ హిట్లు నిర్మించిన మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనుంది. మెంటల్ మదిలో, బ్రోచే వారెవర్రా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరొందారు వివేక్ ఆత్రేయ. మొదటిసారి సీనియర్ స్టార్ బాలకృష్ణతో చేయబోయే వివేక్ ఆత్రేయ ఎలాంటి సబ్జెక్ట్ను తయారు చేస్తారో అని ఆసక్తి అయితే అభిమానుల్లో నెలకొంది. బాలయ్యతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన తొలి చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రానికి గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం బాలయ్యతో అటు నిర్మాణ సంస్థ ఇటు దర్శకుడు గోపీచంద్ తొలిసారి కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాలయ్యతో తాను నిర్మించబోయే చిత్రానికి వివేక్ ఆత్రేయని దర్శకుడిగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. క్లాస్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్యను ఏ రేంజ్లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గోపీచంద్ మల్లేని సినిమా షూటింగ్ దశలో ఉండగానే వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ గురించిన వార్తలు రావడం నందమూరి అభిమానులకు డబల్ ధమాకా అని చెప్పాలి.